హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్న రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పీపీఎఫ్ అకౌంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, దాని వల్ల మనకి ఏమేం బెనిఫిట్స్ వస్తాయి, మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇది ఎవరైతే ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ అయ్యే వీడియో అనమాట. సో మీరు ఫ్యూచర్ లో సేవింగ్ చేసుకుంటేనే మీకు ఎంతో కొంత రిటర్న్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎర్నింగ్స్ రీసెంట్ గా స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి. అండ్ మీరు కూడా కంప్లీట్ గా చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి అనమాట. సో పీపీఎఫ్ అకౌంట్ అంటే ఏంటి అండ్ దాని బెనిఫిట్స్ ఏంటి అనేది వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్తా. సో పీపీఎఫ్ అకౌంట్ అంటే మనకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి ఒక గవర్నమెంట్ స్కీమ్ అనమాట. సో ఈ గవర్నమెంట్ కి సంబంధించిన ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇయర్లీ 7.1% ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది. సేమ్ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కదా బ్యాంక్స్ లో, అలాగే అయితే ఉంటుంది అనమాట. సో ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది సో సింపుల్ ఒక బేసిక్ ఐడియా అనమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సర్టెన్ ఇయర్స్ తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రిటర్న్ అంటే ఇంట్రెస్ట్ తో కలిపి మీకు రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఇది సింపుల్ పీపీఎఫ్ అకౌంట్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో పీపీఎఫ్ అకౌంట్ ని ఎక్కడ ఓపెన్ చేసుకోవచ్చు? ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది మీరు ఏ బ్యాంక్ కి వెళ్ళినా సరే మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు. మనకి ఉంటాయి కదా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఇలా మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే మీరు పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మనకి బ్యాంక్స్ అనేది అవసరం లేదనుకుంటే మీరు పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది. సో సింపుల్. ఓకే, పీపీఎఫ్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసుకోవాలో ఐడియా వచ్చింది. సో ఈ పీపీఎఫ్ అకౌంట్ లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పీపీఎఫ్ అకౌంట్ లో ఎంత వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఎన్ని ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి అండ్ మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత మనకి రిటర్న్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. సో ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది మీరు స్టార్టింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మినిమం 500 నుంచి 1,50,000 వరకు మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. అంటే పర్ ఇయర్ కి, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ April 1 నుంచి March 31 వరకు మీకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటారు కదా. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు 1,50,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ పీపీఎఫ్ అకౌంట్ లో మీరు మినిమం పర్ ఇయర్ కి 1,50,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇలాగా మీకు పీపీఎఫ్ అకౌంట్ అనేది 15 ఇయర్స్ టెన్యూర్ అయితే ఉంటుంది. సో ఇది మనకి లాకింగ్ పీరియడ్ అనమాట. అంటే మీరు 15 ఇయర్స్ వరకు మీరు 1,00,000 వేసినా 15 లక్షలు వేసినా కూడా మీరు ఆ 15 ఇయర్స్ అనేవి ఆ అమౌంట్ అలా లాకిన్ అయిపోతూ ఉంటుంది. సో మీకు ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ మీరు ప్రతి ఇయర్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ పర్ ఇయర్ వచ్చేసరికి మీకు ట్రాన్సాక్షన్ లిమిట్ పర్ ఇయర్ కి మీరు డిపాజిట్ లిమిట్ వచ్చేసరికి 1,50,000 అనమాట. అంటే మీరు 15 ఇయర్స్ వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు 1,50,000 చేయాలని ఏం లేదు. మీరు ఒక సంవత్సరం 10,000 చేసుకోవచ్చు, ఇంకొక సంవత్సరం 50,000 చేసుకోవచ్చు, ఇంకొక సంవత్సరం 1,50,000 చేసుకోవచ్చు. బట్ ఒక ఇయర్ లో మీరు 1,50,000 కంటే ఎక్కువ డిపాజిట్ అయితే చేయలేరు. ఓకే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందంటే, సో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.1% అనమాట. సో 7.1% లో మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఎంత డిపాజిట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే చేద్దాం. దీనికోసం మనకి పీపీఎఫ్ క్యాలిక్యులేటర్స్ అనే ఆన్లైన్ లో దొరుకుతాయి. సో ఇక మీరు పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ మీరు ఆన్లైన్ లో ఓపెన్ చేస్తే మీకు దొరుకుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్. సో ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ లో మీరు ప్రతి సంవత్సరం 10,000 చేసుకోవచ్చు, లేకపోతే మీరు ప్రతి నెల కూడా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ పర్ ఇయర్ కి మీరు 1,50,000 మీరు డిపాజిట్ చేశారు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ వేస్తాను. సో 1,50,000. సో 1,50,000. సో మీకు పీపీఎఫ్ అకౌంట్ అనేది 15 ఇయర్స్ ఉంటుందని చెప్పాను కదా. కావాలంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, బట్ నేను ఎక్స్టెండ్ చేయని కేసు గురించి అయితే చెప్తున్నా. సో మీరు 15 ఇయర్స్ మీరు డిపాజిట్ అయితే చేశారు. అక్కడ మీకు మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసరికి టోటల్ గా 22,50,000. మీరు 15 సంవత్సరాలు మొత్తం ప్రతి సంవత్సరం 1,50,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు పడే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 22,50,000 మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. అండ్ దానికి వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసరికి 18,18,209 రూపాయలు. సో 18 లక్షలు మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో రెండు అమౌంట్స్ కలిపి మీకు టోటల్ గా వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసరికి 40,68,000. సో మీరు మ్యాక్స్ లిమిట్ 1,50,000 వేసుకుంటే మీకు వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసరికి 18 లక్షలు వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసేది 22 లక్షలు అండ్ టోటల్ గా మీకు వచ్చే అమౌంట్ 40 lakhs అనమాట. సో లేదు నేను 1,50,000 ప్రతి సంవత్సరం నేను 1,50,000 వెయ్యలేను అని అనుకుంటే మీరు ఒక 50,000 వేస్తున్నారు అనుకుందాం.
సో మీకు అంటే మీరు ప్రతి సంవత్సరం ఒక 50,000 ఇన్వెస్ట్ చేయగలరు అని మీరు అనుకుంటే, సో 50,000 15 సంవత్సరాల చొప్పున మీరు 7.1 ఇంట్రెస్ట్‌కి మీరు అమౌంట్ డిపాజిట్ చేస్తే మీకు వచ్చే ఇన్వెస్ట్ అయ్యే అమౌంట్ 7,50,000 మీకు వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 6,00,000 అలా వస్తుంది. అండ్ టోటల్ గా మీకు 13,56,000 అయితే మీకు ఇంట్రెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కలిపి 30,50,000 అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు పీపీఎఫ్ అకౌంట్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో అయితే పనిచేస్తుంది. సో ఎందుకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అంటున్నా అంటే, సో ఇది మనకి ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే అమౌంట్ సో మీకు సెక్షన్ 80C ద్వారా మీరు ట్యాక్స్ రిడెంప్షన్ కి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది పోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మీకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మీరు 5 lakhs టోటల్ గా ఇన్వెస్ట్ చేస్తే 6 lakhs అలాగ వస్తుంది కదా ఇంట్రెస్ట్, దాని మీద కూడా మనకి కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ. సో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్ అండ్ మీరు దాని మీద వచ్చిన రిటర్న్స్ ఇంట్రెస్ట్ కూడా మీకు కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో ఇది ఒక మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో అనిపిస్తుంది కదా. సో ఎవరైతే సేఫ్ అండ్ ఒక మంచి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటారో సో వాళ్ళకి పీపీఎఫ్ అకౌంట్ అనేది యూజ్ అయితే అవుతుంది. అండ్ ఓకే, సో ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం పీపీఎఫ్ అకౌంట్ అంటే ఏంటి, టెన్యూర్ ఎంత, మనము ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, అన్ని కూడా డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఎట్లా విత్డ్రా చేసుకోవాలి, సో 15 years అయిపోయిన తర్వాత మీరు ఎలా విత్డ్రా చేసుకోవాలంటే, సో మీరు పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పాస్బుక్ అయితే ఇస్తారు. సో మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు అండ్ బ్యాంక్ వెళ్ళినా కూడా ఇస్తారనమాట. సో ఆ పీపీఎఫ్ అకౌంట్ పాస్బుక్ అండ్ మీ వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ చెప్తే ఆ డాక్యుమెంట్స్ సో మొత్తం కూడా మీరు బ్యాంక్ కి వెళ్ళి మీరు విత్డ్రాల్ ఫామ్ ఫిల్ చేసి, పీపీఎఫ్ అకౌంట్ విత్డ్రాల్ ఫామ్ అని ఉంటుంది, సో అది ఫిల్ చేసి మీరు బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే సో మీ అమౌంట్ అనేది మీకు అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇది విత్డ్రాల్ ప్రాసెస్. మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, బ్రో ఇప్పుడు నేను 15 years వేయలేను, నాకు మధ్యలో అవసరం పడితే నేను ఆ అమౌంట్ తీసుకోవచ్చా అని మీరు అనుకుంటే మాత్రం ఎస్ తీసుకోవచ్చు. 6 years తర్వాత ఏ రీజన్ మీద అయినా సరే మీరు ఆ అమౌంట్ లో 50% అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 6 years అయిపోయింది, మీకు ఒక ఎమర్జెన్సీ వచ్చింది. సో మీకు ఆ పీపీఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ కావాలనుకుంటే మీరు 6 years తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన 6 years తర్వాత 50% వరకు మీరు అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. పెద్దగా రీజన్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు 50% విత్డ్రా అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ 50% అలాగే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఫుల్ గా విత్డ్రాల్ చేసుకోవాలి, నాకు 15 years నేను ఉండలేను, నాకు ఇప్పుడు ఆ ఫుల్ అమౌంట్ అనేది చాలా అవసరం అని మీరు అనుకుంటే మాత్రం ఒక 2 cases లో మీరు అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకటి ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం అండ్ 2 మెడికల్ పర్పసెస్ కోసం. సో ఈ 2 పర్పసెస్ కోసం మీరు ఫుల్ అమౌంట్ ని మీరు పీపీఎఫ్ అకౌంట్ ని కంప్లీట్ గా బ్రేక్ చేసేసి కంప్లీట్ గా అకౌంట్ క్లోజ్ చేసి మీరు ఫుల్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 6 years మాత్రమే మీకు ఇది పనిచేస్తుంది అనమాట. సో 6 years వరకు మీరు ఎటువంటి విత్డ్రాల్ అయితే చేసుకోలేరు. లేదు 15 years నేను ఉండగలను అనుకుంటే ఆఫ్టర్ కంప్లీట్ 15 years తర్వాత మీకు మీ ఇంట్రెస్ట్ రేట్ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపి మీకు టోటల్ కార్పస్ అయితే మీ విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ గా విత్డ్రాల్ ప్రొసీజర్ అయితే అండ్ విత్డ్రాల్ కి ఉండే రెస్ట్రిక్షన్స్ అయితే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్ ఈ పీపీఎఫ్ అకౌంట్ అంటే ఏంటి, దీంట్లో వల్ల లాభాలు ఏంటి, మొత్తం ఒక కంప్లీట్ ఆర్టికల్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. సో మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో 2 languages లో కూడా ఇస్తా. సో మీరు ఆ 2 కావాలంటే తిరిగ్గా చదువుకోవచ్చు, లేకపోతే ఈ వీడియోని ఇంకొకసారి రివైండ్ అయితే చూడండి. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో కంప్లీట్ గా ఇది వీడియో అయితే. అండ్ పీపీఎఫ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేసా. వీడియో వచ్చేసి మీకు పైన ఐకార్డ్స్ లో అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ అయితే చేయండి. ఎందుకంటే పీపీఎఫ్ అకౌంట్ తెలుసుకున్న తర్వాత ఓపెన్ చేయకుండా ఉంటామా, ఓపెన్ చేస్తాం కదా. సో ఎలా ఓపెన్ చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్ లో వీడియో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై నౌ.